తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంటలో సీతారామ ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు తలపెట్టింది సీతారామ ప్రాజెక్టు అన్నారు. ఇప్పటికే 7,000 కోట్లకు పైగా ఖర్చు జరిగిందన్నారు. టన్నెల్ 2 వైపుల నుండి పనులు పూర్తి చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. యాతలకుంట టన్నెల్ పూర్తి బెత్తుపల్లి లంకాసాగర్ కు నీళ్లు అందుతాయని తెలిపారు. గండుగలుపల్లిలో 4వ పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. యాతలకుంట టన్నెల్ ప్రధానమైందని అన్నారు. నిత్య పర్యవేక్షణతో అధికారులు పనులు పూర్తి చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉభయ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పనులకు ఆటంకం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అది కూడా స్టార్ట్ అయితే డబుల్ అవుతుంది. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం కోసం తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ 7,500 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌసులన్నీ పూర్తయినాయి. వర్గంపాడు నియోజకవర్గంలో ఒకటి, అట్లాగే పూసుగూడెం ములకలపల్లి మండలం, రెండోది కమలాపురం ములకలపల్లి మండలం. అక్కడ నుంచి సత్తుపల్లి ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో యాతలకుంట టన్నెల్, ఇది 1.78 కిలోమీటర్స్ ఉంది. మీరు లోన్కి వచ్చి కూడా చూశారు. అది టెక్నికల్గా రోజుకు 1 మీటర్ కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. అయినా నేను ఏజెన్సీని కానీ అధికారులు కానీ విజ్ఞప్తి చేసేది, మీరు 2 వైపుల నుంచి కూడా పనులు ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొదలుపెట్టారు. అయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అది లూజ్ సాయిల్ కాబట్టి ఈ టెక్నాలజీలో వేరే అవకాశం లేదు కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారానే చేయాల్సి వస్తూ ఉంది. అదే హార్డ్ రాక్ అయి ఉంటే ఇంకా త్వరగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. అయినా ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ టన్నెల్ పూర్తయితే బేతుపల్లి చెరువుకి నీళ్ళు వస్తాయి. బేతుపల్లి చెరువు నుంచి బేతుపల్లి కెనాల్ ద్వారా, ఎన్టీఆర్ కెనాల్ ద్వారా లంకాసాగర్కి నీళ్ళు వస్తాయి. సత్తుపల్లి, వెమసూరు, పెనుబెల్లి మండలాలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అంటే కుడి ఎడంగా సత్తుపల్లి నియోజకవర్గం మొత్తానికి గోదావరి జలాలు వస్తాయి. ముఖ్యంగా గిరిజనులు అధిక సాంద్రతతో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా 2 సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి దయచేసి అధికారులు, ఏజెన్సీలు పట్టుదలతో ఈ పనులు పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.